దూరంగా ఉన్నప్పుడు చూడాలనిపిస్తుంది, దగ్గరగా ఉన్నప్పుడు మౌనంగా మాట్లాడాలనిపిస్తుంది. బహుశా ఇదేనేమో ప్రేమ అంటే. నేను మొట్టమొదటిసారిగా ఆ అమ్మాయిని చూసింది అక్కడే. నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం మాగనంటోంది వాణి, మరీ చిలిపిరి వయసు వాణి. అమ్మాయి కోసం ఆస్తులు పోయినాయి, పర్సులు పోయినాయి, జాబులు పోయినాయి అంటే ఏంటో అనుకున్నా. ఇలాంటి అమ్మాయి కోసం ప్రాణమైన ఇవ్వచ్చు. ఊరి నల్లోడా, నేను ప్రేమలో పడ్డాను రా. ఒరే పత్యాపారము, చావడానికి అంత తొందర ఎందుకురా? నేను అంతా నా అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా. రే వద్దురా, వదిలేరా, వాళ్ళన్న పెద్ద రౌడీ, చచ్చిపోతావురా. ఇదే నాకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. 3 దానికి ఇంటికి కొట్టా. 4వ ఆప్షన్ నా నందిత. నన్ను ఎవడొచ్చినా ఏం చేయలేడు. ఎవడన్నారా మన ప్రేమించినోడు తాగడిపోతాడు, ఇట్లే ఏదో తిక్కగా వెళ్ళిపోతుంటాడు. నా నుండి నందితాన్ని ఎవరు దూరం చేయలేడు. ఇది ఫిక్స్ అయిపో. మరి నందిత నా కోసం అడిగింది, నా కోసం నువ్వు చేస్తావా అని. నేను నందితాన్ని అమ్మాయిని ప్రేమిస్తున్నా. నేను చావడానికి భయపడతా, కానీ ఆ చావు నువ్వైతే ఆనందంగా స్వీకరిస్తా. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు, ఎంతమంది ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, నా ధ్యాస తనే, నా ఊహ తనే. ఈవెన్ నేను సినిమాలో ఉన్నట్టుంది. మ్యాక్సిమం తనతో ఉంటే చావు కూడా స్వర్గంలా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు, అమ్మాయి అంటే అంతేనే అనుకుంటా. పోస్ ఎందుకురా నీ లవర్ వదిలేసింది? నేను తనను ప్రేమించా, తను డబ్బును ప్రేమించింది, చివరి నన్ను వదిలేసింది. అమ్మాయిని ప్రేమించి టైం వృధా చేద్దండి, తల్లిదండ్రులు మోసం చేద్దండి, ముఖ్యంగా ఫ్రెండ్స్ని వదిలిపెట్టద్దండి. వాళ్ళే భవిష్యత్తు కారణం. నా దృష్టిలో చావడం కూడా ప్రేమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.